తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రికి పెట్టింది పేరు ఆచంట రామేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగే శివరాత్రి ఉత్సవాలు. ఈ రోజు నుంచి అనగా 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ ఆచంట శివరాత్రిలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ శివరాత్రికి మేము జనం ఎక్కువగా వస్తారని కూడా ఊహిస్తున్నాము. కరెక్ట్గా ఈరోజు ప్రోగ్రామ్ 17వ తారీఖు దాకా ఉంటాయి. అందులో ఏ గుడిలో కూడా ఏ శివాలయంలో కూడా ఇన్ని రోజులు ప్రోగ్రాం జరగడం అనేది ఉండదు. ఐదు రోజులు ప్రోగ్రాం జరుగుతుంది. మేము దాని గురించే పోలీసులను కూడా గట్టిగా పోరాడి స్టాఫ్ని ఎక్కువ పెట్టమని చెప్పాం. ఎస్ఐ గారు కూడా సహకరిస్తూ అంటున్నారు. సెలవు పందిళ్ళు వేసాం చల్లగా ఉండడానికి చుట్టూరు, గుడి చుట్టూరును. అలాగే వచ్చిన భక్తులకి భోజన సౌకర్యాలు అన్నదాన కమిటీ కూడా చేస్తున్నారు. చుట్టూ మంచినీళ్ళు కానీ పాలు కానీ దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళ జనాలకి ఏ ఇబ్బంది కలగకుండా ముసలోళ్ళకి చంటిపిల్లల తల్లికి స్పెషల్ దర్శనం వేరే చోట నుంచి చేస్తున్నాము. అలాగే చుట్టూరు ఉన్న అందరికీ కూడా పాలు, ఎప్పటికప్పుడు పాలు, మంచినీళ్ళు, కాఫీ అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నాము. కానీ ఈ శివరాత్రికి జనం బాగా ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఎక్కువ జనం వస్తారని, అందులో ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు ఉన్నాయి, వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానివలన అన్ని సౌకర్యాలు చాలా కేర్ఫుల్గా చేస్తున్నాం ఈ సంవత్సరం బట్టి. అంటే ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? శివరాత్రి రోజు నాడు స్వామివారి దర్శనం భక్తులకు ఎప్పటి నుంచి కలుగుతుంది? ఈ రోజు నుండి రేపు తెల్లారితే కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అభిషేకం జరిగింది. ఇప్పుడు లక్షపత్ర పూజ జరుగుతుంది. రేపు సాయంకాలం ఏమో కొత్త బట్టలు పెట్టి కళ్యాణం జరుగుతుంది. రేపు ఉదయం తెల్లారగట్ల 4 గంటలకి కళ్యాణానికి మేము ఏం చేసామంటే ఇది వరకట్లాగా కిక్కిరిసిపోయి ఒక చోటనే చూడవలసి వస్తుంది. చుట్టూరును స్క్రీన్లు ఏర్పాటు చేసాం. 2 స్క్రీన్లు ఏర్పాటు చేసాం. భక్తులు ఎక్కడి నుంచైనా చూసి కనిపించేలాగా 2 స్క్రీన్లు ఈ ఏడాది ఏర్పాటు చేసాం. ప్లస్ శివరాత్రి రోజు మట్టికి ఆదివారం తెల్లారగట్ల 2:30కి గుడి తలుపులు తీసేస్తాం. ఆ రోజుని ఉదయం 3 గంటల నుంచి 5 గంటల దాకానే మనం అభిషేకం అలవాటు చేస్తున్నాం. అక్కడి నుంచి అభిషేకం ఆపేసి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల దాకా అభిషేకం ఇస్తాం. ఈ లోపలంతా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం నేనును కమిటీ వాళ్ళు మా ఈఓ గారు కలిసి తీసుకున్నమాట. అంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ చివరి రోజు నాడు మహిళలకు కుంకుమ బరులు ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంది. దీనిపై ఏం చెప్పి లాస్ట్ రోజు అంటే కుంకుమ బరులు చాలా లేడీస్ అక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. లోపల ఈ 364 రోజులు కూడా తీర్థం అనేది ఎవరు శివుడికి ఇక్కడ స్వయంభూలింగం. ఈ లింగం ఎవరో ప్రతిష్ఠించింది కదా, ఓన్లీ వెలిసిన స్వయంభూలింగం. అంటే శ్రీరాముడు వచ్చినప్పటికీ ఈ లింగం ఉంది అక్కడ. అందువలన ఎప్పుడు కూడా ఇది ఎవరు తీర్థం అనేది ఎవరు ఆ ఒక్కరోజు ఇస్తారు. మిగతా శివాలయాల్లో తీర్థం ఇస్తారు, ఇక్కడ ఎవరు స్వయంభూలింగాడు ఎవరు. అందుకని ఆ రోజుని తీర్థం ఇస్తారు. ఆ రోజు తీర్థం ఇవ్వడం వల్ల జనాలు మీదడిపోతున్నారు. ఆ తీర్థం కోసం లోపలికి వచ్చి ఆ కుంకుమ వాళ్ళు తీర్థం తీసుకుని వెళ్తారు. మనకు ఈ పట్టు 2 పక్కల నుంచి ఇద్దామని ట్రై చేస్తున్నాము. 2 పక్కలు ఇస్తే కొంచెం ఫ్రీ అవుతారని చెప్పి మేము కుంకుమ బండి ఇచ్చి బయటకు వచ్చి కుంకుమ బండి తీసుకోమంటే తీసుకోరండి. తీర్థం కోసం కుంకుమ కోసం వెళ్ళి ఆ బొట్టెట్టుకుని ఆ రైకులు కూడా తీసుకుని కుంకుమ బొట్లు తీసుకుంటారు. అందువల్ల ఈ పట్టు 2 కౌంటర్లు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. లోపలే 2 కౌంటర్లు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఏర్పాటు చేస్తే కొద్దిగా ఫ్రీ అవుతుందేమో చెప్తారు. దానికి తొక్కేసుకుంటుంటారు ఆ లేడీస్ కూడా. ఆ చుట్టూ మొత్తం ఒక 30 టిన్నుల వాటర్ సప్లై చేస్తున్నాం. ఎక్కడికక్కడ వాటర్ సప్లై క్లియర్గా పెట్టామన్నమాట. ఆ రోజున కూడా మొత్తం ఒక 30 టిన్నులు వాటర్ పెట్టి వర్కర్స్ పెట్టి మొత్తం సప్లై చేస్తాం. అంటే ఆ రోజు చాలామంది మహిళలు వచ్చే అవకాశం ఉంది. బయట కూడా వెయిట్ చేస్తాం, ఎక్కువ మంది చేస్తున్నారు. అంటే మహిళల భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళా భక్తులకు ఒకటే చెప్తున్నాను నేను, అందరికీ కుంకుమ బళ్ళు అవుతాయి. కొంత సమన్వయం పాటించి ఆ పిల్లలు ఉన్నవాళ్ళు, మీ చంటి పిల్లలతో వచ్చే ముఖ్యంగా మహిళలకి జాగ్రత్తగా, చిన్న పిల్లలతో కూడా వచ్చే ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్నాను, కంగారు పడొద్దమ్మా. గుడి తలుపులు తిరుగుతారు,
ఏంటంటే ఈ క్రౌడ్ లోపల ఉన్న క్రౌడ్ని పంపడానికి 3 తలుపులు మూసేస్తారు. ఆ లోపల బయట వెయిట్ చేయవలసి వస్తుంది. బయట ఏదో చూసుకున్నాండి, మళ్ళీ తీస్తాం, తలుపులు తీస్తాం, అందరికీ అందుదేలాగా మేము ఏర్పాటు చేస్తాం. కిందటి సంవత్సరం 4,000 కుంకుమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం 6,000 పెట్టాము. కాకపోతే ఇంకో 1000 పెడతాం, కానీ ఇబ్బంది పడకుండా చూద్దాం. అర్చక స్వాములు ఉన్నారు, మాట్లాడతాం. అర్చక స్వాములు, మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఈరోజు పొద్దున్న లక్షపత్రి పూజ, అలాగే సాయంత్రం 7:30 సమయంలో స్వామివారికి అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరగబడతాయి. అలాగే తెల్లవారితే 14వ తారీఖు అనగా స్వామివారికి 4:30 నిమిషములకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. అలాగే తర్వాత రోజు మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనాలు, అభిషేకాలు జరగబడి ఆ మహాశివరాత్రి నాడు మధ్యాహ్నం సదస్య కార్యక్రమం జరగబడుతుంది. తదనంతరం స్వామివారి రథోత్సవం జరగబడుతుంది. కావున మళ్ళీ 5వ తారీఖు అంటే 17వ తారీఖున మళ్ళీ స్వామివారి శ్రీపుష్పయాగ కార్యక్రమం జరగబడుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అందరూ ఇలా చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా తీర్థమే ఎవరో స్వామి 364 ఈ విశిష్టత ఏంటయ్యా అంటే, పూర్వం మొత్తం చెప్పమంటారా స్టోరీ? మొత్తం చెప్పమంటారు. అయితే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీ ఆచంట రామేశ్వర స్వామివారి దేవస్థానం రామేశ్వర స్వామివారు అంటే పూర్వం పుష్పసుందరి పుష్పసుందరుడని దేవతామునీశ్వరులు ఉండేవారు అన్నమాట. కాలక్రమేణా ఆ దంపతులిద్దరూ కూడా కాలం చేసిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా కైలాస ప్రవేశం అనేది కూడా జరుగుతుంది. ఈ కైలాస ప్రవేశంలో ఉండేది ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్మించే జన్మస్థలం. అంటే ఈ వృద్ధ దంపతులిద్దరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శన భాగ్యం కోసం వెళతారన్నమాట. ఆ పరమేశ్వరుడు అంటాడమంట, నా దర్శనం కోసం ఎంతమందో ఋషీశ్వరులు మునీశ్వరులు కూడా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు కలగనటువంటి మోక్షం మీకు కలిగింది ఎందువల్ల అంటే మీరు కింద ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల జరగబడింది కాబట్టి, సరే ఎందువల్ల వచ్చారయ్యా అంటే మాకు మోక్షం ప్రసాదించు స్వామి అని ఆ వృద్ధ దంపతులు ఇద్దరు అడుగుతారన్నమాట. అడగడం చేత సరే మోక్షం వచ్చారు కాబట్టి మా పాదసేవ చేసుకుంటూ నివసిస్తూ ఉండండి అని కాలక్రమేణా రోజు కూడా ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా స్వామివారి అమ్మవారి యొక్క పాదసేవ చేసుకుంటూ నివసిస్తూ ఉంటూ ఉంటారు. ఈ వేళ్లలో కొన్ని కోరికలు అనేవి పుట్టడం చేత ఆ పరమేశ్వరుడు గమనించి మీకు మోక్షం ప్రసాదించడానికి అవదని చెప్పి పునర్జన్మ జన్మిస్తాడు అన్నమాట. వడజనంబి అనే పేరుతో ఆయన్ని పణమరాక్షి వేక్షస్త్రీ కింద ఆవిడని జన్మిస్తాడు. ఆయనేమో సకల వేదాలు శాస్త్రాలు ఆయన నేర్చుకుంటాడు. ఈవిడేమో భరతనాట్యం సంగీతం ఈవిడ నేర్చుకుంటుంది. ఒక ఆలయంలో ఆవిడ భరతనాట్యం చేస్తూ పరమేశ్వరుడికి అర్పించేది. అదే ఆలయంలో ఈయన వేదపారాయణ చేసుకుంటూ నివసిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా వాళ్ళిద్దరూ కూడా వృద్ధ దంపతులిద్దరూ కూడా ప్రేమించుకుని వివాహం చేసుకుంటారు. అంటే పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం. మనకేమిటయ్యా అంటే మన ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి పక్కన ఈశాన్య భాగంలో సత్యనారాయణ స్వామి పక్కన ఉంటాడు ఈ మార్తాండేశ్వరుడు. ఈ పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం. సరే అయితే ఈయన ఇక్కడ నివసిస్తూ అక్కడికి వెళ్ళి షట్కాలార్చన చేసేవాడు అన్నమాట. రోజుకి 6 సార్లు అర్చించేవాడు ఆ పరమేశ్వరుణ్ణి. ఒకనాడు వారితో ముచ్చటిస్తూ మాట్లాడుకుంటూ కూడా ఇద్దరికీ కుణుకుబాటు పట్టేయడంలో సూర్యోదయం అయిపోతుందంటే లిప్త కన్ను రెప్పపాటులో తెరిసే లోపల సూర్యోదయం అయిపోతుందన్నమాట. ఆ పడుకున్నటువంటి భార్యని చూసి ఏమిటయ్యా ఇన్న నీకు సకాలంలోనే నా కాదా అర్చనా భాగవంతా నీకు చేశాను, ఏమిటి దృక్పథం ఎంతో మనసులో బాధపడుతూ చింతిస్తూ ఒక్కసారిగా పడుకున్నటువంటి భార్యని చూశాడంటండి. ఆవిడ ఆదిమరపుగా పడుకోవడం వల్ల స్త్రీ యొక్క సనాతన భాగమే ఈశ్వరాకృతిగా కలవడం చేత అర్చన చేసేసాడనమాట. ఏమిటయ్యా ఇన్ని వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నావు కదా, ఏమిటి నాకు అర్చన చేస్తున్నావు అని అయితే నేను స్వయంగా పరమేశ్వరుడికే చేస్తున్నాడని చేత ఒక మానవ శరీరంలోనే పరమేశ్వరుడి నుంచి పూజించే శక్తి నువ్వులోనే ఉంటే కనుక ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం కలిగించవయ్యా అని చెప్పి ఆ పరమేశ్వరుని ఈవిడ్ని కోరుతుందన్నమాట. పునః ఎప్పుడైతే ఈ పరమేశ్వరుని కోరుతుందో, ఎప్పుడైతే ఇన్ని కోరుతుందో స్వయంగా మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆయన జపం చేయగా మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా దర్శన భాగ్యం ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా వృత్తాంతం చెప్తారన్నమాట. ఎందుకు మీరు జన్మించారు, ఎందుకు మళ్ళీ మీకు మోక్షం ప్రసాదించడం జరిగిందని, వీళ్ళకి మోక్షం అప్పుడు పొందినటువంటి మోక్షం అప్పుడు పొందుతారన్నమాట. ఒక నా వల్ల నువ్వు ఉద్భవించావు కాబట్టి చంటీశ్వరుడు అనే నామధేయంతో ఆవిడ నామకరణం చేసింది. ఎప్పుడైతే చంటీశ్వరుడు అనే నామధేయంతో నామకరణం చేయగా ఆచంటగా పేరు మారిపోయింది. అందుకనే ఆ చంటీశ్వరుడు అన్న ఆయనే. రామేశ్వర స్వామికి ఎలా పిలుచుకుంటున్నామయ్యా అంటే రావణ సంహారం తర్వాత సీతాదేవి కోసం రావణ బ్రహ్మను వధిస్తాడు కదండి. బ్రహ్మహత్యాపాతక దోషం ఏమైనా ఉంటుందా అని బ్రహ్మను అడుగుతాడంటండి. వెళ్ళి ఎక్కడైతే స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి దర్శించుకోమనగా దారి మధ్యలో వస్తూ ఉండగా ఇది స్వయంభూ క్షేత్రం కింద గమనించి స్వయంగా రాముల వారు చర్చన చేయడంతో రామేశ్వర స్వామిగా పేరు మారిపోయింది. అందుకనే ఈ స్వామివారికి 2 పేర్లు, ఆచంటీశ్వరుడు అన్న ఆయనే, రామేశ్వర స్వామి అన్న ఆయనే మాట. మనకి ఇక్కడ తీర్థము పాదకులు నిషేధం ఏమిటయ్యా అంటే ఒక మునీశ్వరుడు వచ్చి అర్చన చేసుకోగా
స్వామివారి యొక్క అభిషేకం అనంతరం అలంకారం సమయంలో ఉన్నటువంటి ఏ క్షేత్రాల్లో అయినా సరే అలంకారం సమయం అయిపోయేసరికి అభిషేకం సమయం అయిపోయేసరికి చక్కగా అలంకారం సమయం వచ్చేసరికి శుభ్రంగా నీళ్లతో కడిగేసి గొడ్డపెట్టి తుడుస్తూ ఉండి అలంకారం చేస్తూ ఉంటారు. ఈయన కూడా ఆ ఉన్నటువంటి నేత్రాలు ఉంటాయి స్వామివారి యొక్క పైన, ఆ నేత్రాల దగ్గర ఒత్తుతాడనమాట ఈ గొడ్డతో ఎప్పుడైతే ఒత్తాడో రక్తధారల కింద రావడం చేత కళ్ళు అంధకారం అయిపోతాయి ఆ మునీశ్వరుడికి. జ్ఞానినే ఉండి నేనే నిన్ను పరీక్షించాను, వచ్చే భక్తులందరూ కూడా విజ్ఞానులై వస్తారు కదయ్యా అని చెప్పి శాపమోచనం పెడతాడంటండి. నీ పాదుకలు కానీ తీర్థం కానీ శ్వేతాక్షంతలు కానీ తీసుకోవడానికి భక్తులు ఎవరు అర్హులు కాదు అని చెప్పి. అందుకనే ఈ 365 రోజులు కూడా మా స్వామివారికి ఎప్పుడూ కూడా భక్తులకి తీర్థం ఇవ్వడం కానీ పాదుకలు కానీ ఇవ్వడం జరగదు. ఓన్లీ ఈ మహాశివరాత్రి నాడు స్వామివారు కళ్యాణ మహోత్సవంలో భాగం మాత్రమే ఆ పాదుకులకి దర్శనానికి కనబడతాయి, భక్తులకు ఇవ్వడం జరగదు. అలాగే తీర్థం మాత్రం 5వ రోజు అంటే శ్రీపుష్పయాగ కార్యక్రమం నాడు 17వ తారీఖు శ్రీపుష్పయాగ కార్యక్రమం నాడు ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఈ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ భక్తులందరూ కూడా ఈ తీర్థానికి ఇచ్చేటువంటి ఆ కుంకుమర్లని కూడా జనాలు ఎక్కువ రావడం జరగబడుతుంది అన్నమాట. అందుకని ఇది స్థల పురాణం. చూసారు కదా, ఆలయ అర్చకులు కూడా చెప్పారు ఈ ఆలయ విశిష్టత. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గింది ఏంటంటే 365 రోజులు కూడా ప్రతి శివాలయంలోనూ తీర్థం అనేది భక్తులకు ఇస్తారు. అయితే ఈ ఆచంట రామేశ్వర స్వామి ఆలయంలో మాత్రం కేవలం శివరాత్రి తర్వాత 3వ రోజు అంటే ఈ ఏడాది 17వ తారీఖున మాత్రమే ఇక్కడ తీర్థం అనేది ఇస్తూ ఉంటారు. అయితే 365 రోజులు కూడా ఈ ఆలయంలో ఎక్కడ కూడా తీర్థం అనేది ఎవరంటూ కూడా ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ 17వ తేదీన ఇచ్చే కుంకుమబర్ణెలు తీర్థం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని అర్చకులతో పాటు ఆలయ చైర్మన్ కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.